పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ నగరంలో వరుసగా జరుగుతున్న గ్యాంగ్ వార్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. విశాఖలో కత్తులతో దాడి ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి 10 మందికి పైగా రౌడీ మూక గాజువాకలోని బీసీ రోడ్లో హల్చల్ చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రౌడీ మూకలు తన కారుకు రాళ్లు తగులుతాయని ప్రశ్నించిన స్థానికుడిపై బియర్ బాటిల్స్తో దాడి చేశారు. బాధితుడు జీవన్కు గాయాలవడంతో హాస్పిటల్కి తరలించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా 4 రోజులుగా విశాఖలో జరుగుతున్న గ్యాంగ్ వార్ ఘటనలు స్థానికులకు దడ పుట్టిస్తోంది. రైట్, దాదాపు సంవత్సర కాలంగా విశాఖ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట దొమ్మి లేదంటే ఇలాంటి దాడుల ఘటనలు వెలుగు చూస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ నగరంలో వరుసగా జరుగుతున్న ఈ గ్యాంగ్ వార్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. కత్తులతో దాడి ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి 10 మందికి పైగా రౌడీ మూక గాజువాకలోని బీసీ రోడ్లో హల్చల్ చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తన కారుకి రాళ్లు తగులుతాయని ఓ స్థానికుడు ప్రశ్నించిన నేపానికి ఆయనపై బియర్ బాటిల్స్తో దాడి చేశారు. బాధితుడు జీవన్గా తెలుస్తోంది. అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా కూడా సమాచారం. వరుసగా 4 రోజులుగా విశాఖలో జరుగుతున్న ఈ గ్యాంగ్ వార్ ఘటనలు స్థానికులకు దడ పుట్టిస్తోంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. ఏం జరుగుతోంది నరేష్? విశాఖలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటన దొమ్మిలో లేదంటే ఇలాంటి దాడుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏంటిది ఈ దాడిపై అప్డేట్స్? పోలీసులు ఏం చెప్తున్నారు? సరే, ప్రస్తుతం విశాఖపట్నంలో ప్రజలందరూ భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే రాత్రి సమయం చీకటి పడిందంటే చాలు ఆకతాయిలు రౌడీ మేకలు భారీ ఎత్తున కూడా విజృంభిస్తున్న పరిస్థితి. నిన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో దాడి చేసి ఒక యువకుడిని హతమార్చిన ఘటన మరొక ముందే 24 గంటలకు గడవక ముందే నిన్న అర్ధరాత్రి సమయంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ రోడ్డు ప్రాంతంలో ఒక 10 మందికి పైగా రౌడీ మొక్కలు తప్పదాగి రోడ్డుపై వేరంగా సృష్టించడమే కాకుండా అక్కడ స్థానికులను ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి నెలకొంది. అయితే జీవన్ అనే వ్యక్తి బీసీ రోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తన నివాసం వద్ద సుమారు 10 మందికి పైగా తాగుబోతులు అక్కడ మద్యం సేవించి రౌడీ మొక్కల్లో ప్రవర్తిస్తూ రాళ్లతో దాడి చేస్తుందంటే తన కారు అదే ప్రాంతంలో ఉండడంతో తన కారుకు ఒక డ్యామేజ్ అయ్యే అవకాశం అని అతను వారించడంతో అతనిపై ఏకంగా బీరు బాటిల్ తోటి దాడి చేశారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుట్లు వరకు పడిన పరిస్థితి నెలకొంది. అయితే 112 ఫోన్ చేయడంతో పోలీసులు యథావిధిగా ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పూర్తిగా కూడా అక్కడ భయానక దృశ్యాలు చూస్తే సీసీటీవీ పరిశీలిస్తే అర్ధరాత్రి సమయం వరకు రౌడీ మొక్కలు రోడ్లపై ఉండడమే కాకుండా ఆ బీరు బాటిల్తో దాడి చేయడం అనేది ఇప్పుడు అంతా కూడా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి నెలకొంది. అయితే అసలు రాత్రిపూట విశాఖపట్నంలో పెట్రోలింగ్ జరుగుతుందా లేదా అనేది డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఒక 10 మందికి పైగా రౌడీ మొక్కలు మద్యం మత్తులో తప్ప తాగుతూ చేతిలో బీరు బాటిల్ పట్టుకొని రోడ్లపై ఉంటే అసలు పోలీసులు నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం విశాఖపట్నంలో రాత్రి సమయంలో బయటికి రావాలంటే చాలు ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. తమ నివాసాల వద్ద ఉన్నా సరే ఎవరికి రక్షణ లేని పరిస్థితి. ఇప్పుడు ఈ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో తెలిసిన ఘటన తన నివాసం వద్ద ఉన్న అతని వ్యక్తి అతని వద్దకే వచ్చి ఏకంగా బీరు బాటిల్ తోటి అత్యంత కిరాతకంగా కూడా క్రూరంగా కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఇక విశాఖపట్నంలో ప్రజలకు రక్షణ కరువైందని కూడా విశాఖ వాసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. హరి. ఆల్ రైట్ నరేష్.